లిమిటెడ్. ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా మాలన్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది. కమిషన్ రద్దు కోరుతూ నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందజేశారు. ఇక అనంతరం సమితి జిల్లా కన్వీనర్ సోడదాస శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోకుండా జిల్లాను యూనిట్ గా తీసుకుని ఎస్సీ జనాభా లేఖలు చేయటం సరికాదన్నారు. ఈడబ్ల్యూఎస్ తో ఉద్యోగాల్లో ఎస్సీ బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు క్రిమినల్ లేయర్ ముసుగులో ఎస్సీ రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు. ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపడుకుంటూ, అలాగే మన రాష్ట్రంలో కూడా, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీలు, మాల మంత్రులు, ఎంపీలు కూడా వాళ్ళు సెలవు తీసుకుని ఈ మాల సోదరులకి అండగా నిలిచి వారి ప్రజా ఉద్యమాల్లో, వారి ప్రజా స్టేజ్లో వచ్చి సమంతలకు వచ్చి వారి పోరాటాలు చేయవలసిందిగా వారిని కోరుకుంటూ, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసింది కోరుకుంటూ వాళ్ళని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొకసారి ఎన్నికల్లో తీవ్రంగా వాళ్ళని ఓడించడం జరుగుతుంది. మాల సోదరులందరూ కూడా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. 10% కుట్రకూరుతో తీసుకురావడం జరిగింది. వాళ్ళకి వస్తున్న కట్ ఆఫ్ కనుక మార్కులు తీసుకుంటే కనుక అంటే ఎస్టీల కన్నా తక్కువ, ఎస్సీ ఎస్టీలు బీసీల కన్నా తక్కువ కాకుండా అగ్రకులంలో ఉన్న పేదల వారికి ఒక కుట్ర రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈడబ్ల్యూసీ విధానంతో తీసుకురావడం జరిగింది. అంటే ఏదో విధంగా రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని తీసుకునేసి ఓన్లీ అగ్రకులాల వాళ్ళకే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అగ్రకులాల వాళ్ళకి రిజర్వేషన్ అని చూస్తుంటే సుప్రీంకోర్టు జడ్జిల్లో రిజర్వేషన్ లేదు, లేదా పిఎం సెక్రటరీలో పార్లమెంట్ ప్రధానమంత్రి కార్యాలయంలో రిజర్వేషన్లు అమలు జరగదు. అక్కడ సెక్రటరీలు అందరూ కూడా ఉంటారు. ఉన్నత స్థాయి వర్గాలందరూ కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా కుట్ర కోణంలో దాన్ని ఈడబ్ల్యూ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈడబ్ల్యూసీ అని కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ అన్ని రకాలు కూడా ఏదో కోణంలో రిజర్వేషన్లు ఎత్తేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కుట్రపూర్తిగా ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రిజర్వేషన్ల రాజ్యానికి పూర్తి అనుగుణంగానే రిజర్వేషన్ కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట